ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను రాజీనామా చెయ్యను అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? గవర్నర్ చేతులెత్తేస్తారా, లేకపోతే రాష్ట్రపతి పాలన ఆ రాష్ట్రంలో విధించే అవకాశం ఉందా? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదొక హాట్ టాపిక్ గా ఉంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో టీఎంసీ పార్టీ అంటే మమతా బెనర్జీ గారు ఈ మధ్య ఘోర పరాభవం పొందారు. అయితే ఆవిడ ఓడిపోయిన తర్వాత ఫార్మాలిటీ ప్రకారం గవర్నర్ గారు ఆమెను రాజీనామా చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. కానీ మమతా బెనర్జీ గారు చిన్నపిల్లలు మారం చేసినట్టు నేను ఈ ఎన్నికల్లో అసలు ఓడిపోలేదు, మోరల్ గా నేను గెలిచాను, పశ్చిమ బెంగాల్ ప్రజలు నా వైపే ఉన్నారు కాబట్టి నేను రాజీనామా చెయ్యను అని చెప్పేసి ఆవిడ కొత్త మాటలు అనేటివి వినిపిస్తున్నారు. ఆవిడ ఈ వ్యాఖ్యలు చేయడం ఒకెత్తైతే ఆ టీఎంసీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా సోషల్ మాధ్యమాలలో మమతా బెనర్జీ గారిని గవర్నర్ గారు రాజీనామా చేయాలి అని చెప్పేసి ఆదేశిస్తారు. కానీ మమతా బెనర్జీ గారు రాజీనామా చెయ్యరు. దాంతో గవర్నర్ గారు చేసేది ఏమీ లేక కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. దాని ద్వారా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేది విధిస్తారు. దాంతో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వము ఉండదు అని చెప్పేసి తమ సోషల్ మీడియాలలో ట్వీట్లు చేసుకుంటూ ఉన్నారు. ఈ ట్వీట్లు అనేటివి చూసిన వెంటనే అసలు ఇలాంటి వారా మనల్ని పరిపాలించింది, మన భారతదేశ రాజ్యాంగం మీద బేసిక్ నాలెడ్జ్ కూడా లేనటువంటి వీరా మనల్ని పాలించే నాయకులు అని చెప్పేసి నాకు ఆశ్చర్యం కలిగింది. నిజానికి ఇలాంటి పరిస్థితి అనేది వస్తే ఈ సమస్యను పరిష్కరించడానికి భారత రాజ్యాంగం అనేది ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఒక విషయాన్ని క్లియర్ గా తెలుసుకోవాలి. భారతదేశంలో ముఖ్యమంత్రి పదవి అనేది డైరెక్ట్ గా ప్రజల ఓట్ల మీద ఆధారపడి ఉండదు. ఇది అసెంబ్లీ మెజారిటీ సీట్ల మీద ఆధారపడి ఉంటుంది. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(2) ఏం చెప్తుందంటే మంత్రిమండలి మొత్తము అసెంబ్లీకి బాధ్యత వహించాలి. అంటే అసెంబ్లీలో మెజారిటీ సీట్లు అనేటివి లేకపోతే ప్రభుత్వాన్ని కొనసాగించే హక్కు ఉండదు. ఇప్పుడు మీరు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను గమనిస్తే అక్కడ బీజేపీకి పూర్తి మెజారిటీ అనేది దొరికింది. దాని అర్థం పశ్చిమ బెంగాల్ ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అనేవారు అంటే మాజీ ముఖ్యమంత్రి అనేవారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఇది కేవలం సంప్రదాయం కాదు, ఇది రాజ్యాంగ స్ఫూర్తి. ఇప్పుడు అసలు ప్రశ్న, ఒకవేళ ఎన్నికల్లో ఓడిపోయి కూడా నేను రాజీనామా చెయ్యను అని చెప్పేసి ఏ సీఎం అయినా చెప్తే ఏం చేయాలి? ఇక్కడే ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ పాత్ర అనేది మొదలవుతుంది. భారతదేశ రాజ్యాంగం ప్రకారం గవర్నర్ కి ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అధికారాల్లో ఇదొకటి. దీని ద్వారా గవర్నర్ అనేవారు ముఖ్యమంత్రి వద్ద మెజారిటీ సీట్లు ఉన్నాయా లేవా అనేసి తెలుసుకోవాలి. అందుకే గవర్నర్ గారు అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ చేయండి అని చెప్పేసి ఆదేశిస్తారు. అంటే అసెంబ్లీలో మొత్తం సభ్యుల ముందు ముఖ్యమంత్రి అనేవారు తమ మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇది గవర్నర్ గారి యొక్క వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఇది సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినటువంటి రాజ్యాంగ ప్రక్రియ. ఒకవేళ ఫ్లోర్ టెస్ట్ లో ప్రభుత్వం ఓడిపోతే తర్వాత ప్రభుత్వాన్ని కొనసాగించలేరు, అప్పుడు ముఖ్యమంత్రి పదవిని కూడా కొనసాగించలేరు. అప్పటికి ఆ ముఖ్యమంత్రి నేను రాజీనామా చెయ్యను అని చెప్పేసి మొండికేస్తే ఆ ముఖ్యమంత్రిని తొలగించే అధికారం గవర్నర్ గారికి ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది మెజారిటీ సీట్లు లేనటువంటి వారు ప్రభుత్వాన్ని నడపలేరు, అలాగే ముఖ్యమంత్రిగా కొనసాగలేరు. అయితే మమతా బెనర్జీ గారు మరియు టీఎంసీ నాయకులు కోరుకుంటున్నట్టు అంత ఈజీగా రాష్ట్రపతి పాలన పశ్చిమ బెంగాల్లో వస్తుందా అంటే దీనికి సమాధానము లేదు. అంత ఈజీగా రాష్ట్రపతి పాలన అనేది రాదు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 356 అనేది ఈ రాష్ట్రపతి పాలనను సూచిస్తుంది. అయితే రాష్ట్రపతి పాలన అనే దాన్ని ఏ రాష్ట్రంలో అయినా కానీ చివరి దశలో మాత్రమే ఉపయోగిస్తారు. అంటే సామ దాన దండ భేద అనేసి చాలా పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులన్నీ ఉపయోగించిన తర్వాత అప్పటికి అక్కడ పరిస్థితి చక్కబడకపోతే అప్పుడు చివరి ప్రయోగంగా రాష్ట్రపతి పాలనను విధిస్తారు. అంతేగాని కేవలం ఒక సీఎం ఎన్నికలలో ఓడిపోయి నేను రాజీనామా చెయ్యను, యాక్చువల్లీ నేను గెలిచాను అని చెప్పేసి ఒక మొండి పట్టుదలతో రాజీనామా చేయకుండా ఉన్నంత మాత్రాన అక్కడ రాష్ట్రపతి పాలన అనేది రాదు. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయి కూడా ఇంకా నేను రాజీనామా చెయ్యను అని చెప్పేసినంత మాత్రాన రాష్ట్రపతి పాలన విధిస్తారు అని చెప్పేసి టీఎంసీ నాయకులు కనే కలలకు ఎటువంటి నిజము లేదు. యాక్చువల్గా జరిగేది ఏంటంటే గవర్నర్ గారు ఆమెకు గడువు ఇచ్చి ఈ గడువులోపు ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి అని చెప్పేసి ఆదేశిస్తారు. ఒకవేళ ఆవిడ అప్పటికీ రాజీనామా చేయడానికి నిరాకరిస్తే గవర్నర్ గారు వేరే పార్టీలను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి ఆదేశిస్తారు. అంటే అక్కడ ఎవరికి ఎక్కువ మెజారిటీ సీట్లు ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పరిచే అవకాశం గవర్నర్ గారు ఆటోమేటిక్ గా ఇస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనేది సాధారణమైనటువంటి ఓట్లతో గెలవలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామో లేదో, లేకపోతే థర్డ్ పార్టీతో అక్కడ పొత్తు పెట్టుకోకపోతే మనం ప్రభుత్వాన్ని ఏర్పరచలేము అనేటటువంటి పరిస్థితి బీజేపీ పార్టీకి పశ్చిమ బెంగాల్లో లేదు. బీజేపీ పార్టీకి మెజారిటీ సీట్లు దొరికాయి.
ఎప్పుడైతే గవర్నర్ గారు ప్రభుత్వాన్ని ఏర్పరచమని చెప్పేసి ఆదేశిస్తారో అప్పుడు బీజేపీ పార్టీ తన మెజారిటీ సీట్లను నిరూపించుకొని ఆటోమేటిక్గా ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుంది. అప్పుడు మమతా బెనర్జీ గారు రాజీనామా చేయకపోయినా కూడా ఆవిడను తొలగించే అధికారము గవర్నర్ గారికి ఉంటుంది. సో ఇవన్నీ రాజ్యాంగబద్ధంగా క్లియర్గా ఉన్నప్పటికీ ఈ టీఎంసీ నాయకులు మమతా బెనర్జీ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఎందుకు నేను రాజీనామా చేయను అని చెప్పేసి మారం చేస్తున్నారంటే వీరు గ్రౌండ్లో ఉన్నటువంటి వారి అక్రమ బంగ్లాదేశీలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు మనం చూడాలి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో ప్రతిసారి ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ హింసలు అనేటివి అక్కడ చాలా కామన్ గా కనిపిస్తాయి. సో అయినప్పటికీ ఈ టీఎంసీ నాయకులు మరియు మమతా బెనర్జీ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే అది పశ్చిమ బెంగాల్లో ఉంటున్నటువంటి ఈ అక్రమ బంగ్లాదేశీలను రోహింగ్యాలను రెచ్చగొట్టడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలలో పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను చెప్పినటువంటి ఈ అంశాలపై మీ అభిప్రాయం ఎలా ఉంది అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.